ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి మా టెంపుల్లో వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు డే 1 అనమాట. సో మేము ఎలా సెలబ్రేట్ చేసాము, ఎలా చేసాము ఏంటనేది అయితే వ్లాగ్లో కంప్లీట్గా పెట్టాను. వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇంకంతే, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే మొత్తం అమ్మవారిని సెట్ చేసి అన్నీ అరేంజ్ చేస్తున్నాం. టైం ఎంత అయింది? టైం అయితే 5:30 అయిపోయింది. 6కి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. సో ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేయాలి, అన్నీ సెట్ చేసేస్తున్నాం కాబట్టి ఇంకా మీరే చూసేసేయండి. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఇక్కడ ఇవన్నీ అయితే అరేంజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి, దంపతులు కూర్చొని చేయాలి కదా. ఇంకా అన్నీ అరేంజ్ చేసేసరికి టైం లేట్ అయ్యేలాగే ఉంది. ఇంకా ఫాస్ట్గా చేసేద్దామని అయితే చేస్తున్నాము. ఇంకైతే ఇక్కడ మా లలితాంబ అమ్మవారిని కూడా చూసేసేయండి. అమ్మవారు నిండుగా ఉన్నారు కదా, నన్ను పట్టించుకోరా ఏంటి అన్నట్టు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే ఈ కుండకైతే ఇక్కడ అమ్మవారిలాగా అరేంజ్ చేయడానికి శారీ కట్టి, ఇంకా ఫేస్కి మాకు ఫేస్ దొరకలేదు, ఇంకా మేమే ఫేస్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా బుజ్జి తల్లి చూడండి, ఏం తోచగా బోర్ కొడుతుందని కూర్చుంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అమ్మవారి ఫేస్ దొరకలేదు. మేము అప్పటికప్పుడు అనుకున్నాం, అప్పటికప్పుడు అంటే ఇంకా ఊళ్ళో ఎక్కడా దొరకలేదు మాకు, అమరావతిలో గుంటూరులో కూడా లేదన్నారు. ఇంకా సో మొత్తం అయితే మేమే ఇంకా ఫేస్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పెయింట్స్ వేస్తున్నాం. వాళ్ళ డాడీ పెయింట్ వేస్తుంటే మా బుజ్జి తల్లి కూడా వేస్తుంది అనమాట. చూస్తున్నారా? ఇంకా ఇక్కడనైతే లేడీస్ కూడా వచ్చేసారు. టైం 7 అయిపోయింది. ఇంక ఇప్పుడే కొద్దిగా అయ్యిందనమాట. ఇంకా ఉంది ప్రిపరేషన్, ఇంకా మొత్తం అవ్వలేదు. ఇంకా వీళ్ళైతే పూలు కట్టడం, ఇంకా అమ్మవారి అలంకరణ, ఇంకా సంథింగ్ ఉంది కదా, ఇంకా వీళ్ళందరూ అరేంజ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళందరూ అరేంజ్ చేసేసరికి టైం అయితే 8 అయిపోయింది. ఇంకా 8కి అయితే ఇంకా దంపతుల్ని కూర్చోబెట్టి ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేస్తారు మా హస్బెండ్. ఇంకైతే ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన, సతనామవరి, ఇంకా అభిషేకం, అర్చన, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అమ్మవారికి నిష్టగా చేయాలి. ఇంకా ఇక్కడ పూజ మొత్తం అయిపోయేసరికి అయితే టైం అయితే మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా దంపతులు కూర్చొని చేస్తున్నారు కదా, వీళ్ళది అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ 9 అయిపోయింది. 9 అనుకున్నాం. ఇంకా దీని తర్వాత ఇంకా అమ్మవారికి హారతులు అన్నీ ఇవ్వాలి కదా, ఇంకా కందతో అయితే హారతి ఇచ్చారు అమ్మవారికి. ఇక్కడైతే ఈ పూజ అయ్యేసరికి ఇంకా అందరూ కూడా ఇక్కడ లలిత సహస్రనామం స్టార్ట్ చేశారనమాట. ఇంకా పూజ అయిపోగానే ఇంకా మళ్ళీ ఆ లలిత సహస్రనామం చదివేసి ½ an hour అట్లా పడుతుంది అనమాట. లేదా ఇంకా వీళ్ళందరూ స్టార్ట్ చేసి చదివి చూసారా, అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టేసాం ఫైనల్లీ. ఇటు వెనకాలైతే శివుడు అను వినాయకుడు ఉన్నారు. ఇంకా ఇక్కడైతే కొంచెం గాలికి వర్షానికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టేశాము. ఇంకైతే అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టేశారు. ఇంకా లలిత సహస్రనామం అయితే చదువుతున్నారు కదా. ఇంకా ఈ లలిత అయిపోయిన తర్వాత మంత్రపుష్పం అనమాట. మంత్రపుష్పము, హారతి, ఇంకా సంథింగ్ ఉంటాయి కదా. ఇంక ఇందులో అయితే ఇక్కడ మా హస్బెండ్ వేసిన ఆర్ట్ కూడా నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను, పక్కన చూసేసేయండి. ఇదైతే ఫేస్ కూడా మా హస్బెండే ప్రిపేర్ చేశారనమాట. ఇంకా పైన ఇంకా అరేంజ్మెంట్స్ ఇంకా లేడీస్ వచ్చి చేశారు. ఇంకైతే రోజుకు ఒక హారతి ఇవ్వాలి అమ్మవారికి. ఒకరోజు బియ్యంతో, ఒకరోజు కందతో. ఇక్కడైతే కందని పైన చెక్కు తీసేసి ఇక్కడైతే మంగళహారతి ఇస్తున్నారు కందతో అమ్మవారికి. ఇంకా ఈ ప్లేట్లో ఉన్నది మాత్రం మా హస్బెండ్ వేసిన పెయింట్ అనమాట. ఇంక ఈ పెయింట్ని జూమ్ చేసుకొని చూపిస్తాను, చూసేసేయండి. ఇంకా చుట్టూ అయితే బియ్యంతో పెట్టేశారు, బియ్య పిండి దీపాలు ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసాం. అమ్మవారిని చూడండి, లైట్స్ ఆఫ్ చేసినా ఎంత నిండుగా కలగా ఉందో. ఇంకా మీరే చూసేసేయండి. వారాహి నవరాత్రులు అంటే ఎంత నియమ నిష్టలతో చేయాలో. చాలామంది మామూలుగా అమ్మవారికి చేస్తారు, కానీ వారాహి అమ్మవారికి మాత్రం చాలా నిష్టగా ఉండాలంట. ఇంకైతే ఇక్కడ కుంకుమార్చన కూడా చేసేసారు. నేనైతే పూజలో కూర్చొని చేయకూడదు కదా, అందుకని నేనైతే కొంచెం దూరంగానే ఉన్నాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ కూడా హారతి ఇచ్చి మంగళహారతి అయితే పాడుతున్నారనమాట. ఇంకా మీరే చూడండి, ఈ ఆర్ట్ అయితే మా హస్బెండ్ వేశారు. చాలా బాగుంది కదా, చూపిస్తా అన్నా కదా, జూమ్ చేసి చూసేయండి, చాలా బాగుంది. ఇంకైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి టైం అయితే 10:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది, ఫస్ట్ డే కదా. ఇంకైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఇంకా ఈ
వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతే, ఇంకైతే బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్.